ఎందరో మహానుభావులు అందరికీ వందనము. ప్రేక్షకులారా, అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క మిగతా నక్కల కంటే వేరుగా ఉండేది. దాన్ని చూసి, నువ్వు మాలాలేమో, నువ్వు నక్కవి కాదు, ఈ అడవిలో నుండి వెళ్ళిపో, లేదంటే వద్దు వద్దు వెళ్ళిపోతా, నన్ను ఏమి చేయవద్దు, ఇక నేను ఈ అడవిలో ఉండలేను, పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళి బ్రతుకుతా అని అలా ఆ అడవిలో నుంచి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది. దానిని చూసిన ఒక వ్యక్తి, పాపం ఏమో నక్క ఒక్కటే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంది, ఏమో అడుగుదాం. నక్క, ఏమి నువ్వు ఒక్కదానివే కూర్చొని దిగాలుగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నన్ను నా నక్కల గుంపు తరిమేశాయి, నేను వాటిలా లేనంట, అందుకే ఇలా వచ్చి ఇక్కడ ఒంటరిగా ఉన్నా. ఏమి దిగులు పడకు, నీకు నేను ఆహారం ఇస్తాను, నా దగ్గరే ఉండు, బాధపడకు, రా మా ఇంటికి వెళదాం. అలా నక్క అతనితో పాటు వెళ్ళింది. అలా కొద్ది రోజులు గడిచాక, రాజు, ఇతను పెట్టే విత్తనలేక ఇసుక పడుతుంది, ఎలాగైనా ఇతని చేత పుచ్చకాయ తోట వేయిస్తే రోజు పుచ్చకాయలు తిని సంతోషంగా ఉండవచ్చు. మామ, నీకు పొలం ఉందిగా, దాంట్లో పుచ్చకాయలు పండిస్తే బాగా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నువ్వు మరింత ధనవంతుడివి అవ్వచ్చు. అవును అవును నక్క మామ, మంచి ఆలోచన. ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేదు. నా దగ్గర కొద్దిగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొద్ది మొత్తంలోనే పుచ్చకాయ తోట వేస్తాను. బాగా డబ్బులు వచ్చిన తర్వాత మరింత పొలం పుచ్చకాయ తోట వేస్తాను. ఇంకెందుకు మామ ఆలస్యం, కానీ అయితే. అలా అతను కొద్ది మొత్తంలో పుచ్చకాయ తోట వేశాడు. అలా కొద్ది రోజులు ఆ పుచ్చ తోట వేసిన తర్వాత బాగా పూత పూస్తున్నాయి, బాగా పండ్లు పండేలా ఉన్నాయి. ఇక నుండి నేను కాపలా ఉండాలి. మామ, నువ్వెందుకు మామ, నేనున్నాగా, రాత్రుల్లో నేను కాపలా ఉంటాలి. నువ్వు బాగా పండ్లు పండేంత వరకు ఒక 2 నెలలు ఇటు రాకు, అప్పుడు పండ్లు బాగా పండుతాయి, అప్పుడు వచ్చి కోసుకుందువులే. సరే నక్కమామ, నువ్వేగా ఈ మంచి ఆలోచన ఇచ్చింది, నేను నమ్ముతున్నాను. అలా కొద్ది రోజులకు బాగా పుచ్చకాయలు కాశాయి. అబ్బబ్బా, పుచ్చకాయ భోజనంబు విందైన పండ్ల విందు, ఇక నుంచి రోజుకొక పండు, అబ్బబ్బ భోజనంబు విందైన పండ్ల విందు, ఇక నుంచి రోజు పుచ్చకాయలు తింటూ సంతోషంగా చల్లగా ఉండొచ్చు. అలా కాసిన కాయని కాసినట్టు తినేస్తుంది. ఒకసారి పుచ్చకాయలు మరిన్ని కాశాయి. ఎలాగైనా అడవిలోని నక్కలతో స్నేహం పెంచుకోవాలి, ఈ పండ్లను ఆశ చూపి వాటితో స్నేహం చెయ్యాలి అని అడవికి వెళ్ళి, స్నేహితులారా, మీరు నన్ను ఇక్కడి నుండి తరిమేశారు, కానీ నేను మాత్రం మీ అందరికీ రుచికరమైన పుచ్చకాయలు తినిపించడానికి వచ్చాను, రండి నాతో అని ఆ నక్కలన్నింటినీ తీసుకుని వచ్చి మొత్తం పండ్లను తినేశాయి. ఒకరోజు ఆ యజమాని వచ్చి చూడగా, నక్కమామ, ఒక్క పండు కూడా మిగలటం లేదు, పండ్లన్నీ ఏమైపోయాయి, ఒక్క పండు కూడా కాయలేదన్నక్క మామ. ఏమో ఏమో మామ, నేను రుచి చూద్దామన్నా ఒక్కటే లేదు. ఎలారా నాయనా, పూత పోస్తుంది కానీ ఒక్క కాయ కూడా కనపడడం లేదు. ఎలాగైనా ఈ రహస్యం ఏమిటో
కనిపెట్టాలి అని ఆ తోటంతా వెతకగా ఒక్క పుచ్చకాయ కనిపించింది. ఆహా, కాయలు మాత్రం కాస్తున్నాయన్నమాట. కానీ ఏవో వచ్చి మొత్తం ఆరగించిపోతున్నాయి. వీటి పని పట్టాలి అని 2 కత్తులు తీసుకువచ్చి ఆ పుచ్చకాయ లోపల గుచ్చాడు. ఆ రోజు రాత్రి చెట్టుపైకెక్కి దాక్కున్నాడు. రోజులాగానే ఈ నక్క అబ్బా, బాగా ఆకలిగా ఉంది. పండ్లన్నీ అయిపోయాయి. ఒకసారి ఇంకేమన్నా మిగిలిన్నాయేమో వెతుకుదాం. ఒక్కటన్నా లేకుండా ఉంటుందా? వెతుకుతూ ఉండగా అబ్బా, ఒక్క కాయ ఉంది. ముందు గబగబా తిని కడుపు చల్లబరచాలి అని గబగబా తినగానే ఆ 2 కత్తులు పట్టులోకి పోయి బయటికి పొడుచుకుని వచ్చాయి. ఒరెవరే నక్క, నీ బుద్ధి చూపించావు కదే. నీకు ఎంత సాయం చేశాను. సాయం చేసిన వాడినే మోసం చేస్తావా? అనుభవించు. అయ్యో అయ్యో, ఇటు పోతే అటు, అటు పోతే ఇటు గుచ్చుకుంటున్నాయి కత్తులు. అబ్బో అమ్మో అనుకుంటూ అడవిలోకి వెళ్ళింది. అంతలో అక్కడ ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నక్క అరుపులు విని ఆగాడు. ఎవరో ఎవరో ఉన్నట్టున్నారు. కొంచెం సాయం చేయొచ్చుగా. అది విన్న ఆ వ్యక్తి ఆ బావి నుండి దిగి వచ్చి, ఏమైంది ఏమైంది నీకు? ఈ కత్తులు ఎలా గుచ్చుకున్నాయి? నీకు జవాబు కావాలంటే మళ్ళీ చెప్తానురా బాబు. ముందు ఇవి తీ కొద్దిగా. దేవుడిలా ఎదురుపడ్డావు. సరే సరే ఉండు, తీస్తున్నా అని ఆ కత్తులు తీసి, నాకు పసరు మందు తెలుసు, ఉండు, నీకు పసరు ముందు పోస్తా. అబ్బా, బతికిచ్చావు. వాడు అమాయకుడు కాదురా నాయన. ఒకడు ఏమైంది ఇప్పుడు చెప్పు. అది పెద్ద కథలే. నా నక్క బుద్ధే అంత. ఏం చేద్దాం? అయినా నువ్వెందుకు బావిలోకి చూస్తున్నావు? నేను బావిలోకి చూడడం లేదు. చనిపోబోతుంటే అంతలో నీ అరుపులు వినిపించాయి. నీ దగ్గరికి వచ్చాను. చావబోతున్నావా? ఈ వయసులో నీకు అంత బాధ ఏం వచ్చింది? నాకు నా భార్యకు చాలా రోజులకు పుట్టింది ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డకు పెళ్లి చేసే వయసు వచ్చేసరికి మాకు వయసు అయిపోయింది. ఇప్పుడు మాకు తిండికే జరగడం లేదు. అలాంటిది ఆమెకు పెళ్లి చేయాలి. చుట్టుపక్కల వాళ్ళ మాటలు భరించలేక చనిపోవడానికి సిద్ధపడ్డాను. నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లభించింది. సరే సరే, నాతో పాటు రా. నాకు ఉపయోగపడనివి నీకన్నా ఉపయోగపడతాయి. నాతో రా అని నక్క ఒక గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి ఒక గుమ్మడికాయ తీసుకువచ్చింది. ఇదిగో, ఇది తీసుకో. తిరగో తిరగో ఓ గుమ్మడికాయ. నువ్వు తిరగకపోతే నువ్వు సొరకాయ అని నీకు కావలసినవి అడుగు, తప్పక వస్తాయి. ఏమిటి, ఈ గుమ్మడికాయ నాకు కావలసినవన్నీ ఇస్తుందా? సరే సరే, నిన్ను నమ్మి ఈ గుమ్మడికాయను తీసుకువెళ్తున్నా. నిన్ను నమ్మినందుకు మోసం చేయవు కదా? లేదు లేదు, నువ్వు నన్ను నమ్మవచ్చు. నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నిన్ను మోసం చేస్తానా? అలా ఆ గుమ్మడికాయ ఇంటికి తీసుకువెళ్ళి, తిరగో తిరగో ఓ గుమ్మడికాయ, నువ్వు తిరగకపోతే నువ్వు సొరకాయ. తిరగో తిరగో ఓ గుమ్మడికాయ, నువ్వు తిరగకపోతే నువ్వు సొరకాయ. నాకు బంగారు నిధి కావాలి అని అడగగానే అక్కడ ఒక బంగారు నిధితో ఒక పెట్టె ప్రత్యక్షమైంది. ఇదే పని చేస్తుంది. ఇదేంటి? ఇది నీకు ఎవరిచ్చారు? అదే చాలా పెద్ద కథలేవే, నేను మళ్ళీ చెబుతా. అయితే నాకు ఒక్క మాటలో చెప్పు, నీకు ఎలా వచ్చిందో. నేను ఒక నక్క ప్రాణాలు
కాపాడినందుకు ఆ నక్క నాకు బహుమానంగా ఇది ఇచ్చింది. ఇది ఎన్ని రోజులు మనకు నగదు ఇస్తుందో తెలియదు కదా, కాబట్టి వీటితో వెంటనే వెళ్ళి నువ్వు 1 ఎకరం పొలం కొను. అదైతే మనకు స్థిరాస్తిగా మిగిలి ఉంటుంది. సరేలేవే, అలాగే ఉంటాను. లేదయ్యా, ఇప్పుడే వెళ్ళు, మళ్ళీ మాయమైపోతాయో ఏమో. త్వరగా వెళ్ళి కొనుక్కునిరా. అవునవును, నువ్వు చెప్పింది సరైనదే. ఇప్పటి వరకు మనకంటూ ఏమీ లేవు. ఒక బిడ్డకి పెళ్లి కూడా చేయాలి. అలాగే ఇప్పుడే వెళ్ళి 1 ఎకరం పొలం కొనుక్కుని వస్తా అని కొంత నగదు తీసుకుని ఆ ఊరి పెద్ద వద్దకు వెళ్ళాడు. అయ్యా, నాకు 1 ఎకరం పొలం కావాలి. ఎంత అవుతుందో చెప్తే నేను డబ్బు ఇప్పుడే ఇచ్చి కొనుక్కుంటాను. ఆహా, కూటికి గతి లేని వాడివి 1 ఎకరం పొలం కొంటావా? ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది? చెప్పు మర్యాదగా. కొంప తీసి ఎవరిల్లన్నా దోచుకొచ్చావా ఏంటి? చెప్పు. అయ్యో, ప్రాణమైనా వదులుకుంటా, కానీ దొంగతనం నా ఊపిరి ఉన్నంత వరకు చెయ్యను. నా దగ్గర మంత్రశక్తి గల ఒక గుమ్మడికాయ ఉంది. దాని నుండి ఈ డబ్బు నాకు వచ్చింది. అమ్మో, ఎలాగైనా వీడిని బెదరగొట్టి వీడి దగ్గర నుండి ఈ డబ్బు, ఆ గుమ్మడికాయను తీసుకోవాలి. మర్యాదగా ఈ డబ్బు, నిధి, ఆ గుమ్మడికాయ నాకు ఇచ్చేయి. లేకపోతే నువ్వే ఈ ఊరిలో జరిగే దొంగతనాలన్నిటికీ కారణమని ఊరందరి ముందు చెప్పి రాళ్లతో కొట్టిస్తా. వద్దొద్దు, నేను అన్నీ మీకే ఇచ్చేస్తా అని ఆ గుమ్మడికాయ, నిధి, డబ్బు మొత్తం ఇచ్చేశాడు. ఏమయ్యా, అదృష్టం వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారిపోయింది. ఇదంతా మన దురదృష్టం. బాధపడకే. నేను మళ్ళీ నక్క దగ్గరికి వెళ్తా. జరిగినదంతా చెబుతా, ఏమైనా సహాయం చేస్తుందేమో అని నక్క దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. వీడెవడో నన్ను మించిపోయినట్టున్నాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి ఒక టమోటా తీసుకువచ్చింది. దీని పేరు మల్లిక. నువ్వు మాట్లాడు మల్లిక, నాతో మంచిగా మాట్లాడు మల్లిక అని నీ కోరిక కోరుకో, అంతే, నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. అవును, నాకు ఒక సందేహం. నాకు ఇన్ని వస్తువులు ఇస్తున్నావు, ఇవన్నీ నీకు ఎక్కడివి? అసలు నీవు ఎవరు? వీటితో నువ్వే సుఖంగా ఉండవచ్చుగా, నువ్వు ఇలానే నక్కలాగే ఉన్నావు. ఇవేవి నాకు ఉపయోగపడవు. అసలు నేను ఎవరనుకుంటున్నావు? నేను ఒక ఋషిని. నేను మా గురువు గారు ఇద్దరం కలిసి ఎన్నో ఏళ్ళ తపస్సు ఫలితంగా నిధి ఉండే ప్రదేశం కనుక్కున్నాము. శిష్య, మనం ఈ నిధి సంపాదించి ప్రజలందరికీ పంచుదాం. మనం ఎలాగో జీవిత సుఖాలన్నీ త్యజించి సన్యాస జీవితం గడుపుతున్నాం. వాళ్ళ సుఖమే మన సుఖం. ఏమంటావు? అలాగే గురువు గారు, మీరు ఎలా చెబితే అలా. ముందు నిధి దగ్గరికి వెళదాం పదండి. అలా లోపలికి వెళ్ళగానే ఆ నిధి చూసి, ఆహా శిష్య, ఈ నిధితో ఒక ఊరంతా పంచవచ్చు. ఎన్ని రోజులు ఈ అడవిలో తిరుగుతూ ఇలా జీవిస్తాం? ఈ నిధి నేను సంపాదిస్తే రాజభోగాలు అనుభవించవచ్చు. ఈ గురువు గారు బ్రతికి ఉంటే దానికి ససేమిరా ఒప్పుకోరు అని హఠాత్తుగా అక్కడున్న కత్తితో గురువు తల నరికేశాడు. ఓరి మూర్ఖుడా, నువ్వు ఏ ధనం మీద వ్యామోహంతో నన్ను చంపావో నువ్వు ఆ ధనం అనుభవించలేవు. నువ్వు ఇప్పుడే నక్కలా మారిపోతావు. అంతేకాదు, ఇక్కడ ఉండే వజ్ర వైడూర్యాలు, ధనరాశులు అన్నీ మాయమవుతాయి. కొన్ని మాత్రమే
కొన్ని వస్తువులు మాత్రమే మిగులుతాయి. అవి నీకు మాత్రం ఎప్పటికీ ఉపయోగపడవు. ఇదే నా శాపం అని శపించారు. ఇలా ఈ వింత నక్కల ఈ జీవితం అనుభవిస్తున్నా నేను చేసిన తప్పులు చాలక ఈ నక్కల మరెన్నో తప్పులు చేస్తూ బ్రతుకుతున్నా. ఇలా నీకు సహాయపడడం ద్వారా అన్న నా పాపం కొద్దిగా అయినా తొలగిపోతే చాలు. నువ్వు ఇది తీసుకువెళ్ళు. అయ్యో, ఇంత కథ దాగి ఉందా నీ వెనుక నక్కమామ? నాకు ఆకలిగా ఉంది. దీన్ని ఆహారం అడగవచ్చా? తప్పకుండా అడుగు. మాట్లాడు మల్లిక. నాతో మంచిగా మాట్లాడు మల్లిక. మాట్లాడు మల్లిక. నాతో మంచిగా మాట్లాడు మల్లిక. నాకు మంచి ఆహారం విందు భోజనం ఇవ్వు. అలా ఆ విందు భోజనం రాగానే తినేసి, సరే నక్కమామ, నేను వెళ్ళి వస్తాను. అక్కడి నుండి బయలుదేరాడు. అలా ఊరిలోకి రాగానే ఆ పొలం దగ్గరే ఆ ఊరి పెద్ద కూర్చుని ఉన్నాడు. రే ముసలోడా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఇలా రా. ఏంటి చేతిలో? ఇతనికి నిజం చెప్పకూడదు. ఇదే మా చెట్టుకి కాసిన టమోటా. దాన్ని పనికిపోతూ మధ్యలో ఆకలి వేస్తే ఆహారంగా తీసుకుందామని తీసుకుపోతున్నా, అంతే. ఓహో, వీడు నాకు కథలు చెబుతున్నాడు. ఇదేదో విచిత్రంగా ఉంది. సరే, నా చేలో ఆవు పడినట్టుంది. దాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళి ఆ ఆవుని తరిమేసిరా. అప్పుడు ఇంటికి పోదులే. దీన్ని కూడా నేను తీసుకువెళ్తాను నాతో పాటు. రేయ్, నేను చెబుతున్నా కదా, ఇక్కడ పెట్టి త్వరగా వెళ్ళు. ఆవు చేను మేస్తుంది. వెళ్ళు. నా మాటకు ఎదురు చెబుతావా? అలా గదమాయించేసరికి ఆ టమోటాను అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి రాగానే ఇక్కడ టమోటా లేదు. అయ్యా, నా టమోటా ఎక్కడా? ఒరే, ఎక్కడికి పోయిందిరా? నేను చిన్న కునుకు వేశాన్రా. ఒరే, కోతి ఎత్తుకుపోయినట్టుంది. సరే పో, ఇంకేం చేద్దాం? చీచే, ఈ జీవితం వద్దురా. కష్టపడి తెచ్చుకోవడం, వీడి వాటిని దోచుకోవడం. నక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి ఎలాగైనా పరిష్కారం అడగాలి అని అప్పటికప్పుడే నక్క దగ్గరికి వెళ్ళాడు. ఏం తాత, ఇంతకు ముందే వెళ్ళావు, ఇంతలోనే మళ్ళీ వచ్చావా? ఏమి చేయమంటావు నక్క మామ? ఆ మల్లికానే మళ్ళీ వాడే దోచుకున్నాడు. ఈసారి కోతి తీసుకుపోయిందని చెప్పాడు నక్క మామ. అవునా? నీకు కావలసింది ఏమిటో నాకు అర్థమైంది. ఉండు అని లోపలికి వెళ్ళి, ఇదిగో తాత, ఈ గద తీసుకో. నీకు నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏమో, నాకు నమ్మకం లేదు. ఇది కూడా వాడే తీసుకుంటాడేమో. నా కష్టాన్ని మొత్తం వాడే దోచుకుంటున్నాడు నక్క మామ. నువ్వు ఏమీ దిగులు పడకు తాత. నువ్వు ఈసారి వెళ్ళు, నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నన్ను నమ్ము. అలా ఆ గద తీసుకుని వస్తుండగా, రేయ్ గిజేంద్ర, ఇది మళ్ళీ ఇంతలా గెద పట్టుకొని వచ్చావు? ఎక్కడి నుండి తెస్తున్నావురా? ఇవన్నీ ఎక్కడ దొంగిలించావో చెప్పు మర్యాదగా. రోజుకొక ఇల్లు దోచుకుంటున్నావా ఏంటి? ఇదే నేను ఇవ్వనంటే ఇవ్వను. రే, వీడి దగ్గర నుండి అది తీసుకోండిరా. అలా ఆ గద లాగగానే ఒక్కొక్కడిని ఆ గద పిచ్చి కొట్టుడు కొట్టింది. ఆ పిచ్చ కొట్టుడు దెబ్బకు, వద్దు, మమ్మల్ని వదిలి నేను తీసుకున్నవన్నీ ఇచ్చేస్తా. వద్దు, నన్ను చేయొద్దు, నన్ను వదిలి కదా అని అన్నీ ఇచ్చేశాడు. అలా ఆ తాత వాటన్నిటితో తన కుమార్తె వివాహం చేసి ఈ వీడియో మీకు సంతోషంగా నచ్చినట్లయితే ఉన్నాడు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.